చేయగలిగిన మొనగాడే మన రాజు. హల్లెలూయా. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. మార్చగలిగిన దేవుడు నీవే యేసు అని ఆహ్వానించండి. ఇదిగా దేవాది దేవుని మన హృదయంలో చేర్చుకున్నట్లయితే ఇదిగో పాతవి గతించిపోవును, సమస్తము నూతనమైనవి దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా యేసు పాత జీవితము పాత రోత బతుకును మార్చగలిగిన దేవుడు నీవే తండ్రి. అవును ప్రభువా, మేము ఎంతో ఇదిగోనైనా పంది పొర్లినట్టు తిరిగి ఆ బురదలోనే పొర్లుచుకున్నామా,
కుక్క వాంతికి చేసినట్లు మరి తిరిగి ఇదిగో లోకములోకి వెళ్ళొచ్చుంటున్నామా? కానీ మా జీవితంలో ఆయన ఒక సంతోషము లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు, ఆనందము లేదు ప్రభువా. ఎన్నో సంవత్సరములు గతించిపోతుంటున్నాయి కానీ మా జీవితం మాత్రమే మారటం లేదని ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తుని నీవు ఆహ్వానించినట్లయితే దేవుడు ఇదిగో నీ హృదయం అనే తలుపునతో నిలుచుని ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో గొప్ప దేవుడు మంచి అవకాశమును మనకు కలుగు చేసినట్టున్నాడు. ఈ నూతన సంవత్సరమైన ఇది ఒక తీర్మానము చేసుకున్నట్లయితే ఇదిగో ప్రభు నీతో ఉంటున్నాడు. ఇదిగో కల్వరి శిలువలో మన కొరకై రక్తము కార్చిన దేవుడు. ఎవరు మన కొరకై రక్తమును చిందింపలేదు కానీ యేసు ప్రభు మాత్రమే ఇదిగో నీ పాప శాప రోగముల నిమిత్తమై నలుగుగొట్టబడినాడు, సిలువ వేయబడినాడు. ఆయన ఇంతవరకు విన్న నీ వాక్యమును వ్యర్థముగా పోనీయకుండా నీ బిడ్డల హృదయములో ఆయన నాటబడి ఈ సంవత్సరములో ప్రభువా జరిగిన మేలులను తలపోసుకుంటూ స్థిరపరిచేవాడు ఆయనే, నిన్ను ఘనపరిచేవాడు ఆయనే, నిన్ను నిలబెట్టేవాడు ఆయనే. ఇదిగో మోసపోకుడి, దేవుడు వ్యతిరేకబడిన వాడు కాదు. మోసపోకుడి, మనుషులు మోసము చేయొచ్చు కానీ ఇదిగో యెహోవాను నమ్ముడి, ఆయనే ఆశ్రయ దొరకము, ఆయనే నెమ్మది, ఆయనే సంతోషము. నీ భారము యెహోవా మీద మోపడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ కష్టమా, బాధ, వేదన, రోగమా, రుగ్మతల యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా. ఇదిగో ఆ ప్రభుని వేడుకు అయినా ఇదిగో ఈ సంవత్సరంలో తీర్మానం చేసుకుంటున్నాను. రాబోయే నూతన సంవత్సరంలో నేను నీ సన్నిధిలో కనబడాలి, నీకు సాక్షిగా ఉండాలి అంటే ఇప్పుడు తీర్మానం చేసుకో. ఇంతవరకు చెప్పి నీ వాక్యమును నీ హృదయములో భద్రపరచుకొని ఆయన విన్న వాక్యమును హృదయములు భద్రపరచు. ఇదిగో చిన్న పిల్లవాడు గ్రహించి ఉంటున్నాడు. మరి మనము ఎక్కడ ఉంటున్నాము? ఏ స్థితిలో ఉంటున్నామా? పడిపోయి ఉంటున్నామా? అయితే లేవనెత్తువాడు ఆయనే. ఇదిగో ఊచ కాళ్ళ గలవాడిని నిలబెట్టేవాడు ఆయనే. హల్లెలూయా. గుడ్డి వారికి కళ్ళు, మూగవారికి మాటలు, చెవిటి వాడికి వినికిడి, దొంగను మార్చిన దేవుడు. అదిగో కలువరు శిలువలో యేసు ప్రభు రక్తము కారుస్తుంటున్నాడు. యేసు ప్రభును శిలువ వేయబడినప్పుడు కుడి వైపునున్న దొంగ, దేవా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. యేసు ప్రభు వెంటనే దొంగవి నీవు వద్దు అనేలేదు, నీవు కూడా నా రాజ్యంలో ఉండు అని యేసు ప్రభు సెలవిచ్చినాడు. అలాగే నీ దొంగవా, దోషివా, తునీకరింపబడిన వాడా, తునీకరింపబడిన దానిగా ఊరిలో నిన్ను వెలివేశారా, గ్రామంలో వెలివేశారా, కుటుంబంలో వెలివేశారా? అయితే యేసు ప్రభు ఇదిగో ఆ ఊరిలో స్థలము లేనప్పుడు సత్రంలో స్థలము దొరికింది. అయినా యేసు ప్రభు ఈ భూలోకానికి రాజు అయినడు. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం. ఇదిగో సత్రములో స్థలము లేదు, అయినా ఈ భూలోకానికే, ప్రపంచానికే రాజు. తీర్చబడిన తల్లి గర్భములో రూపొందకమునిపే ఆయన రాజుగా నియమించబడినాడు. అట్టి రాజును మనము అంగీకరించినట్లయితే ఈ రాత్రి కాల సమయం మంచి అవకాశము దేవుడు మనకు అనుగ్రహించుతున్నాడు. ఎవరు విడిచిపెట్టదు. ఇదిగో నీ రాజును ఈ గృహంలో చేర్చుకున్నట్లయితే నీవు కూడా రాజుగా తీర్చబడతావు, రాణిగా తీర్చబడతావు. ప్రభు అయిన యేసు ప్రభుని హృదయం అనే తలుపునొద్ద నిలుచున్నాడు. ఆహ్వానించండి. దేవా ఇంతవరకు మేము చేసిన క్రియలన్నిటి మేలైపోవాలి అంటే విడిచిపెట్టబడాలి, మేలైపోవాలంటే విడిచిపెట్టి నీవు మేలు పొందాలి. అట్టి కృపను ఈ రాత్రి కాల సమయం మనందరికి దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.